బుజ్రడిపాలెం పట్టణం బాంబే రోడ్డు సమీపంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద రాత్రి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు గాయపడ్డారు. లారీ డ్రైవర్ సుమంత్ తలకు గాయాలు కాగా, మరో పారిశుద్ధ్య కార్మికుడు కర్రా దశయ్యకి తీవ్ర గాయమైంది. గాయపడిన పారిశుద్ధ్య కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చైర్పర్సన్ మూర్ల సుప్రజామురళి దంపతులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కు తరలించి మానవత్వం చాటుకున్నారు. తెల్లారేదాకా బాధిత కుటుంబ సభ్యులకు తోడుగా హాస్పిటల్లో గడిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మూర్ల సుప్రజామురళి దంపతులు మాట్లాడుతూ, ప్రతి కార్మికుడు తమ కుటుంబ సభ్యుడు లాంటివారన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తమ బాధ్యత అన్నారు. భోగి పండుగ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చేసుకున్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో తమకు అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకున్న చైర్పర్సన్ మూర్ల సుప్రజామురళి దంపతులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.